ఉల్లిపాయ ఉంటే చాలు కేవలం 3 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సరైన పద్ధతిలో ఈ రెమెడీని నేను వాడాను. వారానికి 2 సార్లు వాడాను అంతే. అలా వాడిన తర్వాత నా జుట్టులో మార్పును చూసి నేనే షాక్ అయ్యాను. అంత బాగా వర్క్ అయిందండి ఇది. ఇంతకు ముందు నా జుట్టు విపరీతంగా ఊడిపోయేదండి, కానీ ఇప్పుడు అస్సలు ఊడటం లేదు. నేను మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తాను. ఏంటి, కేవలం 3 రోజుల్లో నీ జుట్టు అంత ఒత్తుగా పొడవుగా పెరిగిందా అని వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారు కదా. నేను కూడా అంతే అండి. ఈ రెమెడీని నా హెయిర్ కి అప్లై చేసిన తర్వాత నా హెయిర్ లో వచ్చిన మార్పును చూసి నేను కూడా అంతే షాక్ అయిపోయాను. అంత బాగా వర్క్ అయిందండి ఇది. నేను నిజంగా చెప్తున్నాను, ఇది మీకు 100% వర్క్ అవుతుందండి. ఈ వీడియోలో మీరు చూసేది అది నా రియల్ హెయిరేనండి, అది నేనేనండి. చాలా మంది నా షార్ట్ వీడియోలు చూసి అడుగుతున్నారనమాట, మీరు విగ్గు పెట్టుకున్నారా అని. నేను ఎటువంటి విగ్ అయితే పెట్టుకోలేదండి, అది నా రియల్ హెయిరేనండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఎవరికైతే మా జుట్టు సన్నగా పిలకలాగా ఉంది, ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, అసలు జుట్టు పెరగటం లేదు అని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరి కోసం ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం తయారు చేసేది సూపర్ పవర్ఫుల్ రెమెడీ అండి. ఇది 100% వర్క్ అవుతుంది. సో ముందుగా ఈ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి మనకి 2 ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి. అన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన ఇంట్లో దొరికేవే. సో ఇలాగా 2 ఉల్లిపాయలు తీసుకొని నీట్ గా వాష్ చేసేసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇక ఇప్పుడు ఈ బౌల్ ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అయితే పోసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టీ పౌడర్ అండి. టీ పౌడర్ మన జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. నిజంగా చెప్తున్నాను. తెలియని వాళ్ళైతే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మరీ చూడండి. 2 స్పూన్ల వరకు టీ పౌడర్ ని ఇందులోకి అయితే వేసేసుకోండి. ఎవరి జుట్టు అయితే సన్నగా పిలకలాగా ఉందో, జుట్టు మొత్తం ఊడిపోతుంది, అసలు జుట్టు పెరగటం లేదు అనుకునే వాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఇలాగే తయారు చేసుకొని నా హెయిర్ కి కేవలం వారానికి 2 సార్లు మాత్రమే యూస్ చేశానండి అంతే. నిజంగా నా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగింది. అసలు జుట్టు రాలటం అయితే పూర్తిగా తగ్గిపోయిందనమాట. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 2 స్పూన్ల వరకు బియ్యాన్ని అయితే వేసుకోండి. రైస్ బియ్యాన్ని కూడా 2 స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి. అసలు మీకు ఒకటి తెలుసా, చైనీస్ వాళ్ళ జుట్టు ఎందుకు అంత ఒత్తుగా పొడవుగా ఉంటుందో ఈ రైస్ వాటర్ వల్లే. వాళ్ళు ఇలాగా అన్నం వండిన తర్వాత ఆ వచ్చిన గంజిని వాళ్ళు హెయిర్ కి అయితే అప్లై చేసుకుంటారు. అలానే బియ్యాన్ని కడిగిన వాటర్ ని కూడా వాళ్ళు హెయిర్ కి అయితే అప్లై చేసుకుంటారండి. ఇది నిజంగా వర్క్ అవుతుందండి. నేను కూడా ఇలాగే రైస్ కడిగిన వాటర్ తోటి షాంపూ అయితే చేస్తానన్నమాట. సూపర్ గా వర్క్ అవుతుంది. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కలంజీ సీడ్స్ అండి. వీటిని ఉల్లిపాయ విత్తనాలని కూడా అంటారండి. వీటిని 1 స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఈ కలంజీ సీడ్స్ జుట్టు రాలటాన్ని తగ్గించడానికి, అలానే తెల్ల జుట్టును నెల్లగా మార్చడానికి మరియు జుట్టు ఒత్తుగా పెరిగేందుకు చాలా బాగా పనిచేస్తాయండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు అమినో యాసిడ్స్ కుదుళ్లను బలంగా మారుస్తాయి. అంతేకాకుండా తలలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్య తగ్గి జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. సో ఇలాగా వీటన్నిటిని ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరిగించాలండి. మనం వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ సారమంతా ఆ వాటర్ లోకి అయితే రావాలి. చాలా మంది నా హెయిర్ ఊడిపోతుంది, హెయిర్ ఎలాగైనా ఒత్తుగా పొడవుగా పెరగాలి అని మార్కెట్ లో దొరికే హెయిర్ ఆయిల్స్ అని, హెయిర్ షాంపూస్ అని, హెయిర్ సిరమ్స్ అని ఇలా మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల మన హెయిర్ కి 20% రిజల్ట్ కనిపిస్తే 80% నష్టమే ఉంటుందండి. అలా కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని యూస్ చేయటం వల్ల జుట్టుకి చాలా డ్యామేజ్ అయితే అవుతుందన్నమాట. సో ఇలాగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలాగా హెయిర్ సిరమ్స్ ని, హెయిర్ ప్యాక్స్ ని, హెయిర్ ఆయిల్స్ ని తయారు చేసుకుని ఎంచక్కా మన హెయిర్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే యూస్ చేస్తానండి. నేను వాడానండి. నేను వాడాకే నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో ఇలాగా 7 to 8 మినిట్స్ వరకు బాగా మరిగించిన తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. మార్కెట్ లో మనం ఉల్లిపాయ హెయిర్ సిరమ్ అని, అలానే ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ అని,
ఉల్లిపాయ షాంపూ అని ఇలా కొంటుంటాం కదండి, అవి ఇలాగే తయారు చేస్తుంటారు. కాకపోతే అవి నిల్వ ఉండాలి అనేసి కెమికల్స్ అయితే మిక్స్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మనం ఎటువంటి కెమికల్ అయితే మిక్స్ చేయలేదు కదండి, ఇదైతే మనకి నిల్వ ఉండదన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. ఇలాగా ఒక బౌల్ లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఇందులోకి కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె అయితే వేసుకోండి. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీ హెయిర్ కి కొబ్బరి నూనె పడదు అనుకునే వాళ్ళు మీరు రెగ్యులర్ గా ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ ని ఇలాగా 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా ఆయిల్ ని మిక్స్ చేయటం వల్ల మన హెయిర్ అనేది రఫ్ గా అయిపోకుండా, డ్రై అయిపోకుండా చాలా సాఫ్ట్ గా, షైనీగా, సిల్కీగా మారుతుంది. సో అందుకనే ఇందులో ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నాము. సో ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ ని మన హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు వరకు ఉంచుకోవాలి అనేది అయితే మొత్తం చెప్తానండి. సో ఈ హెయిర్ సిరమ్ తో పాటు అలానే షాంపూని కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలోనే. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ముందుగా ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి 2 స్పూన్ల వరకు మెంతులని వేసుకొని ఇలాగా ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ ని పోసుకొని నైట్ అంతా నానబెట్టండి. మార్నింగ్ వరకు ఆ మెంతులన్నీ ఎంచక్కా నానిపోయి ఆ వాటర్ లోకైతే వస్తుందన్నమాట. ఆ మెంతుల రసం అంతా, ఆ సారం అంతా ఆ వాటర్ లోకైతే వచ్చేస్తుంది. ఈ వాటర్ మన హెయిర్ కి ఒక అద్భుతమైన టానిక్ అని చెప్పవచ్చు. ఇలాగా పొద్దున్న కల్లా ఆ మెంతులు అనేవి ఆ వాటర్ లో బాగా నానిపోయి ఉంటాయి కదా. ఇక ఆ వాటర్ లోకి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అన్నీ ఆ వాటర్ లోకైతే వచ్చేస్తాయి అన్నమాట. మీరు కావాలి అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని మీరు మార్నింగ్ కల్లా ఆ నానబెట్టిన ఆ మెంతుల వాటర్ ని మీరు డైలీ ఇలాగ టీ లాగైతే తాగవచ్చండి. అలా తాగటం వల్ల మీ హెయిర్ కి, స్కిన్ కి చాలా మంచిదన్నమాట. ఇలా చేయటం వల్ల మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా వస్తుంది. అలానే మీ జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. సో ఇక ఈ మెంతుల వాటర్ లోకి 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ అయితే వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే చెట్టు నుండి తీసిన అలోవెరా జెల్ నైనా యూస్ చేయొచ్చు. చెట్టు నుండి తీసిన అలోవెరా జెల్ ని యూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే మనం ఆ అలోవెరా లీఫ్ ను కట్ చేసిన వెంటనే మనకి ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది కదా, అదైతే మన హెయిర్ కి అయితే అస్సలు అప్లై చేయకూడదండి. దాని వల్ల జుట్టు అయితే ఊడిపోతుందండి. సరైన పద్ధతిలోనే మనం అప్లై చేయాలండి. మీరు ఒకవేళ చెట్టు నుండి తీసిన అలోవెరా అయితే ఆ లీఫ్ ను కట్ చేసిన వెంటనే మనం ఒక బౌల్ లో వాటర్ ని వేసి ఆ లీఫ్ ను ఆ వాటర్ లోనే ఒక 10 నిమిషాల వరకు అలాగే ఉంచాలండి. తర్వాత నీట్గా వాష్ చేసుకొని అందులో ఉన్న గుజ్జునైతే మీరు యూస్ చేయండి. ఇక ఇలాగా అలోవెరా జెల్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ గా ఏ షాంపూని అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూని మీకు ఎంత కావాలో అంత వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా నేను చెప్పినట్టు సరైన పద్ధతిలో షాంపూని తయారు చేసుకొని మీ హెయిర్ కి ఒక్కసారి అప్లై చేయండి. మీరు దీంతోనే హెడ్ బాత్ చేయండి. మీ జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా అయితే మారుతుంది. సో ఇలాగా షాంపూని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అలానే హెయిర్ సిరమ్ ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఇది మన హెయిర్ కి ఎలా వాడాలో తెలుసుకుందాం. ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ ని ఎంచక్కా మీ హెయిర్ కి రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసేసుకోండి. ఇలాగా చేతిలోకి కొద్దిగా తీసుకుంటూ మీ హెయిర్ కి అప్లై చేసుకోండి. మనం ఆయిల్ ని ఎలాగైతే చేతిలోకి తీసుకొని మన హెయిర్ కి స్కాల్ప్ రూట్స్ నుంచి టిప్స్ వరకు ఎంచక్కా అప్లై చేసుకుంటామో అలాగే సేమ్ అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ హెయిర్ స్ప్రే బాటిల్ ఉంటే అందులోకైనా వేసుకొని ఎంచక్కా హెయిర్ పైన స్ప్రే చేసేసుకోవచ్చు. లేదంటే ఇలాగా ఇంకో మెథడ్ లో అయినా ట్రై చేయొచ్చండి. ఇలాగా ఒక కాటన్ బాల్ ని తీసుకొని అందులోకి ముంచేసుకొని మీ హెయిర్ లో మీ స్కాల్ప్ పైన ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ఇలాగా మీ హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ వరకు అలాగే ఉంచండి. ఒక 1 అవర్ తర్వాత నేను చూపించిన ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేయండి. మీరు నిజంగా మ్యాజిక్ చూస్తారండి నేను చెప్పినట్టు యూస్ చేస్తే. చూడండి, నేనైతే అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ నైతే చూపిస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, నా జుట్టు అనేది చాలా ఒత్తుగా, పొడవుగా, షైనీగా, సిల్కీగా అయితే మారింది. ఇక ఇప్పుడు చాలా మందికి ఒకటే డౌట్ అన్నమాట, ఈ హెయిర్ సిరమ్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అని. ఇదైతే నిల్వ ఉండదండి. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకొని మన హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలి. ఇలాగా మీరు వారానికి 2 సార్లు అప్లై చేయండి చాలు. మీ జుట్టులో మార్పును చూసి మీరే షాక్ అయిపోతారు. నిజంగా చెప్తున్నానండి, 100% వర్క్ అవుతుంది. అన్ని కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంచక్కా తయారు చేసుకోవచ్చండి. మనం బయట నుంచి ఏమీ కొనాల్సిన అవసరం లేదు కదా. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.